మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశయం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పరిహారం కోసం సిగాచి బాధితుల ఆరాటం హరీష్ రావు వాళ్ళ కోసం చేస్తాడట పోరాటం గాలి మోటార్ లేక గడియ ఉండలేడట మంత్రి ఉత్తమ్ నల్గొండ పోతున్నాడట మీనాక్షి చేస్తదట పాదయాత్ర తెలంగాణలో ఈమెది ఏం పాత్ర మంత్రుల తరపున ప్రవీణ్ సార్ ఫైట్ ఫోన్ ట్యాపింగ్ కు సిట్టేనట రైట్ విద్యార్థులకు విషం పెడుతున్నారా ఫుడ్ పాయిజన్ల మీద చర్యలు తీసుకోరా పాశమైలారం సిగాచి పరిశ్రమల ప్రమాదం జరిగి నెల రోజుల దగ్గరకు వస్తున్నా చచ్చిపోయినోళ్ళ కుటుంబాలకు ఇప్పటి వరకు భరోసా లేదు. ప్రమాదం జరిగినాక ఫ్యాక్టరీ కాడికి పోయిన సీఎం ప్రతి సావుకు ₹1 కోటి పరిహారం ఇస్తామని చెప్పిండు. దాంట్లో ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఇస్తారని విలేకరి ప్రశ్న అడిగితే ఎవరిస్తేంది వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందుతుందని చెప్పి అవతల పడ్డాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడు ఎట్లున్నదో. గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అన్నట్టే చేస్తున్నాడట మన సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి పరిశ్రమ కాడికొచ్చి ఎంతో మేలు చేసినట్టు ప్రచారాలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను హిగో గిట్ల రోడ్ల మీద వదిలిపెట్టిండ్రు. ₹1 కోటి ఇస్తామన్నారు కానీ కోటి లేదు తినేటందుకు రోటి లేదు అన్నట్టు చేసిండట. అందుకే హిగో గిట్ల హరీష్ రావు సారు వాళ్ళందరినీ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు తీసుకుపోయిండు. చూడు రీ వాళ్ళ ఏడు పెట్లున్నదో ఫ్యాక్టరీలో పనిచేసి ఆదుకుంటాడని తలిసిన షెట్టెత్తు కొడుకు లేకుంటాయి చచ్చిపోతే ఎంత దుఃఖం ఉంటది ఏం కథ. అందుకే గోడు గోడు నేడుస్తున్నారు. హరీష్ రావు సారు వాళ్ళ చేతులు పట్టుకొని ఊకుంచుతున్నాడు. పైసలు ఇస్తే మనిషి జీవితంతో సమానం కాదు గాని సర్కారే ఇస్తామన్నది. అందుకే ఆదెరువులు లేని జీవితాలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీస్ కు బాధితులతోని బయలుదేరిండ్రు. తర్వాత సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు పోయి హరీష్ రావు సారు మాట్లాడిండు. ₹1 కుటుంబాలు కూడా ఉన్నాయి, డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది సంజు దేవి. అయ్యమ్మ సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్కర్ చనిపోయారు. వీళ్ళ భర్త ఈ అమ్మాయి పేరు సంజు దేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఆ బతావా కలెక్టర్ సార్ క్యా హువా? ఇచ్చిండ్రు కావచ్చు హరీష్ సారు, వీళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే శాసనం. ₹1 కోటి వస్తాయి అన్నాడంటే వచ్చినట్టే, లేకుంటే నడిమిట్ల ఎవరన్నా తిన్నారు కావచ్చు గాని రేవంత్ రెడ్డి చెప్పినట్టు పైసలు విడుదలయ్యే ఉంటాయి. లేకుంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాక పని కాకుండా ఉండు అనేది జరుగుతుందా తెలంగాణలో? 2 రోజుల్లో వాపసు వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీసులో చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేరు అమ్మాయి. అగో అంత బాగా చూసుకుంటున్నదట కాంగ్రెస్ సర్కారు. భర్త చచ్చిపోయిందనే బాధ ఓ దిక్కుంటే ఇంకో దిక్కు తెలంగాణ సర్కారు ఇస్తదో ఇప్పిస్తదో అని చెప్పిన ₹1 కోటి కోసం ఉపాసం ఉండుకుంటా ఎదురు చూసిందట. ఇట్లనే పట్టి పట్టనట్టు ప్రభుత్వం ఉంటే ఊకునేదే లే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న ₹1 కోటి ఇప్పటికి నెల అయింది. వారం ఇస్తారా, 10 రోజులు ఇస్తారా, స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది.
పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1,00,00,000 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా సర్కార్ ఒంట్లే కదిలిక వస్తుందో లేకుంటే దున్నపోతు మీద రాళ్ల వాన పడ్డా కదలకుండా ఉన్నట్టే ఉంటదో చూడాలే. హెలికాప్టర్ ఎక్కి నువ్వే పోతే ఓ ఉత్తము మా మంత్రి ఉత్తము, ఎంత చక్కదనం కొడుతున్నావో ఈ మంత్రి ఉత్తము. ఏంది శృతి పిల్ల సైకిల్ ఎక్కి నువ్వే బొంగ ఓ సంపతు అనే పాటను మార్చి వాడుతున్నది అనే కదా మీరు పరిశాన్గా చూస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో ఆకాశం దిక్కు చూస్తే చాలు హెలికాప్టర్లే చక్కర్లు కొడుతున్నది కదా, అందుకే ట్రెండ్ను ఫాలో అవుతున్నా. సరే ఇంతకు వార్తేందంటారా? నేను చెప్పను, మీరే చూడుర్రి. అన్ని బండ్లెందుకురా బుజ్జి, అసలే పెట్రోల్ రేట్లు పెరిగినాయి అని అతడు సినిమాల తనికెళ్ల భరణి చెప్పినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవ్వరు చెప్తలేనట్టున్నారు. హెలికాప్టర్ ను ఎడ్ల బండి తీరుగా వాడుతున్నాడు. భువనగిరి నుంచి ఆలేరుకు ఉత్త 25 కిలోమీటర్ల దూరమే ఉంటది. కార్ల పోయినా 10-15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి మోటారే ఎక్కిపోతాడట. అదేందో గాని హెలికాప్టర్ లేకుంటే ఏలు కూడా కదిలిస్తలేడట. మరి అంతగానం ప్రాణాలు పోయేంత అర్జెంట్ ఏమన్నా ఉన్నదా అంటే అదేం లేదు. పాత నల్గొండ జిల్లాల గాలి మోటార్లనే తిరిగే పని పెట్టుకున్నాడట ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం నాడు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి కిందికి నీళ్లు ఇడుస్తున్నారట. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ల పోయి గేట్లు ఎత్తాలన్నట. తర్వాత సురేపేట, అక్కడ నుంచి నక్రేకల్, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, అక్కడ నుంచి ఆలేరు, ఆలేరు నుంచి హైదరాబాదు బేగంపేటకు వస్తాడట. ఎంతటి విలువైన పండ్లకు హెలికాప్టర్ల పోతున్నాడో చూడుర్రి మంత్రి గారు. వానలొచ్చి ఊర్లు మునిగిపోతే మనుషులు గల్లంతైతే పోవాల్సిన జాగా 100 కిలోమీటర్ల దూరం ఉంటే వాడాల్సిన హెలికాప్టర్ నే ఎడ్ల బండి కంటే అధ్వానంగా వాడుతున్నారు. ఎంతైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రేటు. సర్కార్ దగ్గర పైసలు లేకున్నా గాలి మోటార్ల తిరుగుతున్నాడంటే ఎంత గ్రేటు ఏం కథ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లను నమ్ముకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎల్లెలకల వడుడు ఖాయం. వాళ్ళు అమలు చేస్తున్న పథకాల పేరు చెప్పి జనంలకు పోతే ఎంపీటీసీ ఎన్నికల్లో బోర్ల బొక్కల వడుడు ఖాయం. మంత్రుల మాట తీరు, జనం కష్టాలను పట్టి పట్టనట్టు ఉండు, హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ కథ కంచికి మనం ఇంటికి అవుతున్నట్టే ఉన్నదని ఇగో గీ మేడం రంగంలోకి దిగుతున్నదట. మేం తోపులం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లీడర్ల పని అయిపోయింది. నేను తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇంకెవ్వరు రక్షించలేరు అనుకున్నదో ఏమో. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజను పాదయాత్ర చేస్తదట. ఈ నెల 31వ తారీఖు నుంచి నడుమ మొదలు పెడతదట. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదాల మీద నడిచే పాదయాత్ర చేస్తదట. అట్లా వారం రోజులు రంగారెడ్డి, మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ జిల్లాల తిరుగుతుందట మేడం. మరి జనాన్ని ఏం అడుగుతుందో. ఈ సర్కారు మిమ్ముల 6 గ్యారంటీల పేరుతోని మోసం చేసింది. యూరియా దొరకకుండా చేసింది. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నది. సన్న బియ్యం అని చెప్పి నూకలు కలిపి ఇస్తున్నది. అందుకే ఈ సర్కారు మీద పోరాటం చేయాలి అని చెప్తదో లేకుంటే రేవంత్ రెడ్డి నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నాడని తెలంగాణ జనానికి తన గోడు చెప్పుకొని ఏడుస్తుందో. ఇవన్నీ కాకుండా మా ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీల మీద మోసం చేసింది. వాళ్లకు మిమ్ములను ఓట్లు అడిగే ధైర్యం లేక నన్ను పంపించిండ్రు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుండ్రి అని చెప్తదో చూడాలి. ఈ అన్ని కాదు, రేవంత్ రెడ్డి పాలన మీద జనం కోపంగా ఉన్నారని చెప్తే ఢిల్లీ పెద్దలు నమ్ముతలేరు. కాబట్టి తానే స్వయంగా పోయి జనంతోటి తిట్లు తిని ఆ వీడియోలు ఢిల్లీకి పంపే ఆలోచన చేస్తున్నది కావచ్చని అంటున్నారు కొందరు. చెయ్యండి పాదయాత్ర చెయ్యండి, జనం మీకోసం సిద్ధంగా ఉన్నారు తిట్లు తిట్టేటానికి అని ఇంకొందరు అంటున్నారు. చూడాలే ఈ పాదయాత్రలా ఎన్నెన్ని చిత్రాలు జరుగుతాయో. సర్కార్ మీద వ్యతిరేకతను నటరాజన్ ఎట్లా ఎదుర్కొంటదో చూడాలే. రాత్రిపూట ఒకడు ఊర్లో దొంగతనం చేస్తున్నాడట. మొత్తం అయిపోయినాక దొంగ అని లొల్లి చేసిండట. ఊరోళ్ళంతా జమ కుడితే ఇగో గీ దిక్కే పోయిందని ఊరు మొత్తాన్ని ఉత్తరం దిక్కు ఊరికే తట్టు చేసి
వాడు మాత్రం దక్షిణ దిక్కే వెళ్ళిపోయిందట. సరే, ఎందుకు ఇప్పుడు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ ముచ్చటను కూడా అట్లనే మభ్యపెట్టిందట కాంగ్రెస్ సర్కారు. వాళ్ళు చేసే పనిని మంది మీద రుద్దే ఉపాయం చేసిందట. అదే ముచ్చట్ను ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్తున్నాడు. నుర్రి ఇక చెప్పుండ్రి ప్రవీణ్ సార్. చేతుల కాగితాలు పట్టుకొని వచ్చిందంటే గట్టి ఆధారాలతోనే వచ్చినట్టు కొడుతున్నది. ఏం జరుగుతున్నది తెలంగాణలా, మీరేం దొరకబట్టిండ్రు అనేది చెప్పుండ్రి సారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. ఆ ముచ్చట ఖుద్దు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. మేమే ట్యాపింగ్లు చేస్తున్నామని బాజాప్తా చెప్పిండు. దొంగతనాన్ని కూడా దొరతనం అన్నట్టు చెప్తున్నాడు. అసొంటప్పుడు ఏం చేస్తా సారు? చివరికి వాళ్ళ కేబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎట్లెట్లా సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడా? ఇంతకంటే గౌరవం ఇంకేమనున్నదా? రేవంత్ రెడ్డి సీటు కిందికి ఎసరు వస్తుందని మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు ఎంత చెప్పినా ఇంటలేరు. ఆ మంత్రులు కూడా పట్టించుకుంటలేరు. అందుకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనే పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఆర్ఎస్ ప్రవీణ్ సారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపునే కాదు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సి వస్తున్నది. మంత్రులు వాళ్లకు జరుగుతున్న అన్యాయం మీద నోరు మెదపకుండా చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం ఏం చేసినా నెత్తి ఊపుతున్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడలేని అమాయకుల తీరైండ్రు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సిట్ ఆఫీస్ కు చేరిండు. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన ప్రవీణ్ సారు ఇంకేం మాట్లాడిండో ఇనుర్రి. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్ లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. ఆ పత్రిక రాసిన దాని ఆధారంగా సిట్ విచారణ చేయాలి అంటున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మాట్లాడుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రులయ్యి బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడట. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్ కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం. ఒకవేళ ప్రవీణ్ సార్ చెప్పినట్టు సిట్ ఎంక్వైరీ మొదలు పెడితే సీఎం రేవంత్ రెడ్డి దొరికిపోతారట, మంత్రులు బతికిపోతారట. ఎప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు, సీఎం సీటుకు ఎసరు పెట్టే ఉపాయాలు ఏం చేస్తున్నారు అనేది బంద్ అవుతుందట సిట్ విచారణ మొదలు పెడితే. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది సిట్ చేతిలో ఉన్నది. గురుకులాలు, సర్కారు బడులు, ప్రభుత్వ హాస్టళ్ల పక్కకు దావఖానలుంటే మంచిగా అనిపిస్తున్నది నాకైతే. అట్లా కాకుంటే సర్కారు నర్సులు, డాక్టర్లు డ్యూటీలను దావఖానలలో కాకుండా హాస్టళ్లల్లో, గురుకులాలలో చేస్తే మంచిగా అనిపిస్తున్నది. ఎందుకు నాకు ఆ ఆలోచన వచ్చిందంటారా? మరి ఏం చేయను, ప్రతిరోజు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వార్తలు చదవాల్సి వస్తున్నది. అట్లా హాస్టళ్ల పక్కకు దావఖానలు ఉంటే అట్లా కాదు కదా. అగో అన్నట్టే గురుకులంలా మెడికల్ క్యాంపు పెట్టిండ్రు కదా. ఊకే విద్యార్థులు దావకారకు వచ్చుడు పోవుడేంది అనుకున్నారో ఏమో, డాక్టర్లే తరలి వచ్చిండ్రు. అయితే 1-2 రోజులు కాకుండా పర్మినెంట్ గా ఇక్కడనే ఉంటే మంచిగుండు కదా. మరి అట్లున్నది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. మరేం చేస్తారు? హాస్టళ్లు, గురుకులాలు, బడుల కంటే పిల్లలు దావకాన్లలోనే ఎక్కువ ఉంటున్నారు. సర్కారు విద్యాశాఖకు పిల్లల మీదున్న పట్టింపుకు పుస్తకాలు, బ్లాక్ బోర్డులు దావకానకైనా మార్చితే మంచిగుంటది కావచ్చు కదా. అరే ఏం ఫుడ్ పాయిజన్లు, ఏం కథ! అసొంటి వార్త రాని రోజు లేదు. రాష్ట్రంలో దావకానకు పోని పిల్లలు లేరన్నట్టు పరిపాలిస్తున్నారు తెలంగాణను. నాగర్ కర్నూల్ బీసీ హాస్టల్లా తినే తిండి విషమయ్యి పిల్లలకు కడుపు నొచ్చుడు, కక్కుడు, మోషన్లు అయినాయట. ఆదివారం నాడు హరీష్ రావు సారు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిండు.
ఇంత ఘోరంగా ఎందుకు చేస్తున్నారని ఉద్యోగులను అడిగిండు. హాస్పిటల్ అడిగితే కాలేజ్ పోయి తీసుకోపోమంటారా? చూడు అబద్ధం ఆడినావు, నువ్వు మిస్ అయిందని. అమ్మాయి హాస్పిటల్లో అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకోపో అన్నారట. ఎందుకు అట్లా? మేమేదో వస్తుందామని దాచిపెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుడు ఎందుకమ్మా? మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తేవచ్చు కదా. ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు? ఉద్యోగులు మంచిగా చూసుకుంటామని చెప్పినాక ఒక్క రోజు తేడాలనే ఇగో మళ్ళా అదే ప్రాబ్లం. అందుకే ఏకంగా హాస్టల్లోనే మెడికల్ క్యాంపు పెట్టిండ్రు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 180 మంది పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తండ్లాడిండ్రంటే ఎంత ఘోరంగా ఉన్నదో చూడుర్రి ఫుడ్ పాయిజన్ ముచ్చట. అందుకే గురుకులాలు బడులు హాస్టళ్లు ఎక్కడుంటే అక్కడ ఆసుపత్రి కట్టించుండ్రి. లేకుంటే ఈ ఫుడ్ పాయిజన్లతోటి ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు పిల్లలకు. బడిల కంటే ఎక్కువ దావకాలనే ఉంటున్నారు కాబట్టి ఒక్క చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంటే ఇంకో చేత రాసుకుంటారు. అప్పుడు గాని ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకునే ఛాన్స్ ఉండదే అని అంటున్నారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.